హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి పద్మ అవార్డులు 2022 జాబితాని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ఇది అని ఒకటైతే, ఇందులో ఏది ఇంపార్టెంట్ అనేది ఇంకొక డౌట్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ స్ట్రాటజీ ఏంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోవడానికి ఉన్న మెయిన్ స్ట్రాటజీ ఏంటి అంటే మన ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, లేదా ఏ విషయమైనా సరే మనం ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా గుర్తుంటాయి. అయితే మనం ఓన్ నోట్స్ ఈ అవార్డ్స్ మీద ఏ విధంగా రాసుకోవాలి అండ్ ఇందులో ఏది ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా, మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చి ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ కింద 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారండి. ఎవరైతే 1 year అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ కూడా Jan 25th నుండి Jan 27th లోపే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అదేవిధంగా వీళ్ళు రక్షక్ అనే పేరుతో కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకొస్తున్నారండి. ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి. ఇది January 27th స్టార్ట్ కాబోతుంది. 3 ఎడ్యుకేటర్ల ద్వారా దీన్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మనకి స్పెషల్ క్లాస్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయండి ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. దీనిలో మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా ఆల్రెడీ ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త వీళ్ళు డిస్కషన్కి సంబంధించిన ఒక పర్టికులర్ బ్యాచ్ని స్టార్ట్ చేశారు. ఇందులో వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన కొత్త చట్టాలకు సంబంధించి కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేస్తారు చైతన్య దేవ్ సార్ గారు. ఇది 25th 11 AM ఉండబోతుంది. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే స్పెషల్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి Group 1, 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం ఇక్కడ కనబడుతున్న 8 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయితే అవుతాయి. స్పెషల్ టాపిక్స్ అయితే వీళ్ళు డిస్కషన్ చేస్తారు. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం 2 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 27th January 5 PM ఉండబోతుంది. ఈ పర్టికులర్గా హిస్టరీ అండ్ రీజనింగ్ మీద, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మీకు డిస్కషన్ అయితే చేస్తారు వీళ్ళిద్దరు. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ మీకు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఫ్రీకి అండ్ ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలండి. మీరు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ప్రొవైడ్ చేస్తాను, EDU TECH10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడుకున్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ కోడ్. ఈ కోడ్ వాడుకుంటే మీరు ఎన్ని నెలలు తీసుకున్నా అన్ని నెలలకి మన 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఆల్రెడీ PDF లింకు ప్రీవియస్గా నేను పద్మ అవార్డ్స్కి సంబంధించిన జాబితా వీడియో చేసినప్పుడు మీకు PDF ప్రొవైడ్ చేశాను లింకు. ఆ వీడియోలో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. అదేవిధంగా ఈ వీడియోలో కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అయితే మీరు అందరికీ ఒక డౌట్ ఉంది కదా, అసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ అనేది. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. పూర్తిగా చేయాలంటే చాలా కష్టం కాబట్టి, చాలా ఎక్కువ టైం అవుతుంది కాబట్టి మీకు షార్ట్ కట్లో మీకు అర్థం అవడం కోసం షార్ట్ కట్ వేలో ఒకటి చెప్తాను. అండ్ ఇట్లా ఏది ఇంపార్టెంట్గా తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఎప్పుడైనా సరే చూడండి, మనం ఏదైనా పర్టికులర్ ఒక టాపిక్ మీద మనం ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయింది హెడ్డింగ్ అండి. మరి పద్మ అవార్డ్స్లో హెడ్డింగ్ ఏ విధంగా పెట్టుకుంటామంటే చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన PDFని చూసుకుంటూ మీరు ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. పద్మ అవార్డులు 2022 అని పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న యారో సింబల్ పెట్టుకొని ఎంతమందికి ప్రదానం చేశారు అంటే 128 మందికి. ఇది కూడా రాసుకోండి, దాన్ని హైలైట్ చేసుకోండి. 128 మందికి ఈ సంవత్సరం ప్రదానం చేస్తే. సో మీరు ఇక్కడ ఒకటి రాయాలండి, ఒక బుల్లెట్ పాయింట్ పెట్టుకోండి గుర్తుగా ఏదో ఒకటి. పద్మశ్రీ అవార్డు ఏమిటి? పద్మ అవార్డులు అంటే ఏమిటి? క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? పద్మ అవార్డులు అంటే ఏంటో ఇక్కడ మీరు రాసుకోవాలి మీ నోట్స్లో. ఇక్కడ ఇదంతా ఈ లైన్ అంతా. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్లో అంటే నేను క్వశ్చన్ చెప్తున్నా అంటే దీనికి ఆన్సర్ మీరు రాసుకోవాలి ఇక్కడ షార్ట్ కట్లో. పద్మశ్రీ అవార్డు అనేది భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒక పురస్కారం అని మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఈజీగా షార్ట్ కట్లో. నెక్స్ట్ ఏంటి? పద్మ అవార్డులు అనేవి ఎన్ని రకాలు? ఓకే, ఇది క్వశ్చన్. అంటే మీరు ఆన్సర్ రాసుకోవాలి. ఎన్ని రకాలు ఉంటాయి? పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అంతే, ఓవర్. నెక్స్ట్ పద్మ అవార్డులు అనేవి ఏ రంగాల్లో ఇస్తారు?
రంగాలు, తెలుగులో ఇంగ్లీష్లో అనుకోండి కేటగిరీస్, ఏ రంగాల్లో ఇస్తారు అని క్వశ్చన్. ఏ రంగాల్లో ఇస్తారు, ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. ఏ రంగాల్లో ఇస్తారు? కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, ఇలాంటి వాటిల్లో విశిష్ట సేవ చేసిన వారికి ఇస్తారు. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ అయిపోయింది ఇదంతా కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పద్మ అవార్డులు రాసినప్పుడే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. పద్మ అవార్డులు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? అవార్డులు ప్రారంభం అనగానే ఇక్కడ ఏం రాస్తారు చూడండి. 1954 జనవరి 2 నుండి ఈ అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎంపిక ఏ విధంగా జరుగుతుంది? ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఏ విధంగా జరుగుతుందని క్వశ్చన్ పెట్టుకోండి. అంటే క్వశ్చన్ అనేది నేను అడుగుతున్నా, అక్కడ మీరు ఏం రాసుకోవాలి? ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన కమిటీ చేత, లేదా ప్రధానమంత్రితో ఏర్పాటు చేసిన ఏవైతే పద్మ అవార్డుల కమిటీ ఉంటుందో ఆ కమిటీ మొత్తము ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంతకుముందు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, భారతరత్న అవార్డు గ్రహీతలు, అండ్ లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు, గవర్నర్సు, స్టేట్ మినిస్టర్సు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, వీళ్ళ దగ్గర నుండి వచ్చిన సిఫార్సుల మేరకు ఈ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అనేది మీరు రాసుకొని, ఓకేనా? ఎక్కడితో ఈ పాయింట్ అయిపోయింది. అండ్ ఎప్పుడు ఇస్తారు ఈ అవార్డు? జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. అది మీరు రాసుకోవాలి. ఎవరి చేతి మీద అండి? ఎవరి చేతుల మీదుగా అందజేస్తారు అనేది కూడా క్వశ్చన్ రావచ్చు. భారత రాష్ట్రపతి, అప్పుడు ఎవరు రాష్ట్రపతిగా ఉంటే అతని చేతి మీదుగా అందజేస్తారు. ఇలా క్వశ్చన్లు, ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరంలో అంటే 2022లో గుర్తుపెట్టుకోండి, 2022లో పద్మభూషణ్ అవార్డులు ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి ప్రకటించారు పద్మభూషణ్? ఎంతమందికి? ఓకే, పద్మభూషణ్ అనేది 4కి, అండ్ పద్మవిభూషణ్ ఎంతమందికి? ఎంతమందికి అంటే 17 మందికి. పద్మశ్రీ ఎంతమందికి? పద్మశ్రీ 107 మందికి. ఓకే, మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మెయిన్. ఇంతవరకు మీరు రాసుకోవాల్సింది. ఇంకొకటి ఉందండి, అసలు ఇన్ని ఉన్నాయి కదన్నా, ఇన్నిట్లో 128ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఇంపార్టెంట్ ఏంది అనేది చాలామందికి డౌట్ కదా. ఆ ఇంపార్టెంట్ అయిన కొన్ని కేటగిరీలు నేను ఇంపార్టెంట్ అని ఎలా చెప్తున్నానంటే, మ్యాక్సిమం చాలా ఎగ్జామ్స్లో అడిగిన విధంగా వాటిని నేను ఒకసారి రివ్యూ చేసి చెప్తున్నాను. ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్గా ఏం తీసుకోవాలంటే, మీ రాష్ట్రం, మీరు ఉంటున్న రాష్ట్రం. ఎందుకంటే ఏపీపీఎస్ అనుకోండి, లేదా టీఎస్పీఎస్సీ అనుకోండి, మీ ప్రాంతంలో ఎంతమందికి పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ ఇచ్చారు? తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రాని పెట్టుకోండి ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ. హెడ్డింగ్ పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి పద్మశ్రీ ఇక్కడ పెట్టుకోండి. పద్మవిభూషణ్ ఎంతమందికి ఇచ్చారు? ఇక్కడ నెంబర్ వేసుకోండి. ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు వేసుకొని ఇక్కడ బ్రాకెట్ పెట్టుకొని వాళ్ళ పేర్లు రాసుకోండి. ఓకేనా? రాసుకొని ఒకరి పేరు రాసుకొని అక్కడ వాళ్ళకి ఏ కేటగిరీలో వచ్చింది అది కూడా రాసుకోండి. తర్వాత పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది? ముగ్గురికి అనుకోండి. రాసుకొని వాళ్ళ పేర్లు పక్కన ఇలా పెట్టుకొని ఏ కేటగిరీలో వచ్చింది? పద్మశ్రీ ఎంతమందికి ఇచ్చారు? 5గురికి అనుకోండి. 5గురు పెట్టి ఎవరెవరికి వచ్చింది వాళ్ళ పక్కనే వాళ్ళకి ఏ కేటగిరీలో వచ్చింది అది కూడా రాసుకోండి. కళల, విద్య, సాహిత్యమా, ప్రజాసేవ, లేదంటే ఏంటి అనే దాని మీద ఇక్కడ మీరు రాసుకోండి. ఓకే, ఈ విధంగా రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ స్టేటు. ఓకే, తరువాత ఆల్ ఓవర్గా చూసుకుంటే, ఆల్ ఓవర్ నేషన్ చూసుకుంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, విదేశీయులకి ఎంతమంది విదేశీయులకి ప్రకటించారు? కౌంట్ వేసుకోండి. ముగ్గురైతే ముగ్గురు, ఒకరైతే ఒకరు వేసుకొని వాళ్ళ పేర్లు రాసుకోండి. పేర్లు ఏ కేటగిరీలో ఇచ్చారు? సేమ్ ఇక్కడలాగే, సేమ్ అదే కేటగిరీ. తరువాత మాజీ ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోండి. మాజీ ముఖ్యమంత్రులు. తరువాత మరణం అనంతరం ఎవరెవరికి వచ్చింది? ఏ కేటగిరీలో వచ్చిందో రాసుకోండి. తరువాత క్రీడలు
క్రీడలు. ఓకే, క్రీడల్లో ఎవరెవరికి వచ్చిందో రాసుకోండి. క్రీడలు అనగానే మనం చెప్పేసాం కాబట్టి ఇంకా క్రీడల్లో ఒకరికే ఇస్తారు. అయితే వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు రాసుకోండి, వాళ్ళ పేరు, వాళ్ళ క్రీడకు సంబంధించిన క్రీడ. తరువాత మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో గుర్తుపెట్టుకోండి, రీసెంట్ టైమ్స్లో బాగా గుర్తింపు పొందిన వాళ్ళకి ఎవరికైనా ఆ అవార్డులు ప్రకటించారా అనేది గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఎవరైనా అలాంటి వ్యక్తి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిపిన్ రావత్ ఉన్నారండి, బిపిన్ రావత్ గారికి ప్రకటించారు. ఓకేనా, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బిపిన్ రావత్ గారికి ప్రకటించిన అవార్డు ఏంటి అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రకటించిన అంటే పద్మశ్రీనా, పద్మభూషణ, పద్మవిభూషణ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అతనికి మరణానంతరం సో ఈ అవార్డుని అయితే ప్రకటించారు, పద్మ అవార్డ్స్ని, కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరణానంతరం సో బిపిన్ రావత్కి, అదేవిధంగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్కి, యూపీకి చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్ కెమ్కాకి మరణానంతరము ఈసారి అవార్డులు ప్రకటించారు. అయితే సో గుర్తుపెట్టుకోండి, మరణానంతరం ఎవరెవరికి అంటే ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. అంటే ఇతను లేటెస్ట్ టైంలో న్యూస్లో నిలిచాడు ఇతను, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఆ కేటగిరీ. ఇవ్వండి విదేశీయులు, మాజీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా మరణ అనంతరం ఎవరెవరికి, క్రీడల్లో ఎవరెవరికి వచ్చింది అది గుర్తుపెట్టుకోండి. మీ ప్రాంతం వారు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ ప్రాంతం ఒకటి మెయిన్ అండి, ఇదే ఎక్కువగా మనకి వీటి మీద అడుగుతాడు. ఓకేనా, తరువాత ఇవన్నీ అయిపోయాక మీరు లేటెస్ట్ టైమ్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి మెడిసిన్. ఎందుకంటే లేటెస్ట్ కరోనా తర్వాత మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే వైద్యం కేటగిరీలో ఎవరెవరికి వచ్చింది అంటే పరిశ్రమలకు సంబంధించి ఎవరెవరికి వచ్చింది పరిశ్రమల లిస్టులో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తరువాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ట్స్, అంటే కళలు, ఆర్ట్స్. ఇది ఈ విధంగా మీరు ఇవి ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్గా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. విదేశీయులు ఎవరెవరికి, మాజీ ముఖ్యమంత్రులు, మరణానంతరం ఎవరెవరికి, స్పోర్ట్స్ అంటే కరెంట్ ఈవెంట్స్లో ఉండే వ్యక్తులు ఎవరెవరికి, తర్వాత వచ్చేసి పరిశ్రమలకు సంబంధించి ఆర్ట్స్ అంటే కళల్లో కూడా అడుగుతున్నాడు. అంటే మెయిన్గా ఇవి అడుగుతున్నారనమాట, నేను ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేసినవి. ఓకే, అందుకే చెప్తున్నా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకేదైనా ఉందంటే సాహిత్యం అండి. సాహిత్యంలో ఎవరెవరికి, లిటరేచర్ సాహిత్యంలో ఎవరెవరికి ఇచ్చారు ఇలా రాసుకోండి మీరు. ఓకేనా, ఇది అనమాట. అండ్ ఇంకొక విషయం అండి, ఇది మీరు రాసుకుంటూ ఆ పక్కనే వాళ్ళ ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా రాసుకోండి. నేను మన పూర్తి జాబితాలో వాళ్ళ రాష్ట్రము వాళ్ళకి ఎందలెందలో ఇచ్చారు కూడా నేను అడిగాను. సో సివిల్ సర్వీసెస్ వాటి మీద ఎక్కువ మీరు టార్గెట్ పెట్టకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ అదేవిధంగా మరణ అనంతరము ఎవరెవరికి, సాహిత్యంలో ఎవరెవరికి ఇచ్చారు, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను చెప్పినట్టుగా మాజీ ముఖ్యమంత్రులు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్స్లో అంటే ఇప్పుడు మీరు రాస్తూనే మీకు గుర్తుండిపోతాయండి. నేను సీరియస్గా చెప్తున్నాను, రాసినప్పుడే మీకు మొత్తం అన్నీ కూడా గుర్తుంటాయి. కాబట్టి మీకు ఎలాంటి మర్చిపోతామనే బెంగ ఉండదు. అలాగని 128 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో చాలా రెగ్యులర్గా అడుగుతాడు ఇవి. ఓకేనా, ఈ లిస్ట్ ఎక్కువగా రెగ్యులర్గా అడుగుతారు ఇవి. మీరు కావాలంటే గమనించండి, ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మహా అయితే ఒక రెండు పేపర్లు అవుతాయండి, ఫ్రంట్ బ్యాక్ 2 పేపర్లో మొత్తం నేను చెప్పిన ఈ టాపిక్స్ని కవర్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్కి సరిపోతాయి. ఓకే, నేను ఇచ్చిన పీడిఎఫ్ పక్కన పెట్టుకొని మీరు రాసుకోండి. కొంచెం టైం వేస్ట్ అవుద్ది, కానీ మీరు ఇలా రాసుకుంటే మీకు గుర్తుండిపోద్ది. ఓకేనా, అది. సో ఇది మీకు ఇప్పటికే ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, హెడ్డింగ్స్ ఏ ఇయర్ అన్నీ కూడా ఇక్కడ మీకు కవర్ అయిపోతున్నాయి. ఎందుకంటే మీకు హెడ్డింగ్లో ఎప్పుడుదో తెలిసిపోతుంది. 2022 ఇక్కడ రాసుకునే ప్రతిదానికి లింక్ పెట్టుకోండి. 2022లో ఎన్ని పద్మభూషణ్, ఎన్ని పద్మవిభూషణ్, ఎన్ని పద్మశ్రీ అవార్డులు ప్రకటించారో ఈజీగా గుర్తుండిపోతుంది. దాని ద్వారా 2022లో ఎంతమంది విదేశీయులకి ఇచ్చారు అండ్ ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకి ఇచ్చారు, మరణానంతరం ఎంతమందికి ఇచ్చారు, క్రీడల్లో ఎంతమందికి ఇచ్చారు, తర్వాత బిపిన్ రావత్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్డేటెడ్ వ్యక్తులు వాళ్ళందరూ కూడా గుర్తుండిపోతారు. ఓకే, అది. సో ఆ విధంగా అనమాట. ఓకేనా, అంటే మీరు ఈ సంవత్సరంతోనే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అందుకని చెప్తున్నా, మీరు ఇలా నోట్స్ రాసుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ మీకు గుర్తుండిపోతాయి. ఎందులోనైనా ఈ విధంగానే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి కరెంట్ అప్డేట్స్కి.
ఓకేనా? మీకు ఇంకేం డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆ నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నా టార్గెట్, అందుకనే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.